అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నేను చేసిన ప్రస్తుతం మీ అందరికీ చూపిస్తాను రండి. సేమియా, సగ్గుబియ్యం పాయసం, పూర్ణాలు, పులిహోర అండ్ పంచామృతం, చాలా ఇంపార్టెంట్ అయిన ఉగాది చట్నీ చాలా బాగుంది. అండ్ కొబ్బరికాయ కొట్టేశాను అండ్ బనానా. అండ్ నేనైతే దేవుడికి నాకు డెకరేట్ చేయడం చాలా ఇష్టం, సో నేను ఎలా డెకరేషన్ చేసుకున్నాను. హ్యాపీ ఉగాది టు ఆల్. అక్క చెల్లెలతో వివాదాలు పరిష్కారం అవ్వగలుగుతాయి, ప్రేమాభిమానాలు బాగా పెరుగుతాయి అని చెప్పచ్చు. ఆర్థికంగా చాలా జాగ్రత్తలు పడతారు. వ్యాపారస్తులు వ్యాపారపరంగా విశేష ధన ప్రాప్తి వ్యాపారాల వారు కనపడతాయి. భూములు కొనడం కానీ, అమ్మడం కానీ, క్రయ విక్రయాలు జరపడం కానీ, అలాగే ఈ యొక్క గృహాలు కొనడం కానీ, ఇళ్ల స్థలాలు కొనడం కానీ, పొలాలు కొనడం కానీ, భూముల మీద పెట్టుబడులు పెట్టడం కానీ బాగా లాభిస్తుంది. అప్పులు చాలా శాతం తీర్చగలుగుతారు. వివాహ యోగ్యత, వాహన యోగ్యత బాగా కనపడుతుంది. సంతాన ప్రాప్తి కనపడుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ప్రేమించిన వ్యక్తుల మధ్య గొడవలు తగ్గుతాయి. కుటుంబంలో వివాహాలు చేసుకోగలుగుతారు అని చెప్పచ్చు. భార్యాభర్తల మధ్య కూడా ప్రేమానురాగాలు బాగా పెరుగుతాయి. విదేశాలు వెళ్ళి ఏదైనా వ్యాపారాలు చేసే వారికి లాభాలు ఉన్నాయి. వీసా కోసం ప్రయత్నం చేసే వారికి లాభాలు ఉన్నాయి. విదేశాల్లో స్థిరపడిన వారికి లాభాలు ఉన్నాయి.